జుట్టు కుచ్చులు కుచ్చులు ఊడిపోతుందని బాధపడుతున్నారే కానీ మీ స్కాల్ప్ హెల్దీగా ఉందా లేదో ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? స్కాల్ప్ హెల్దీగా ఉంటేనే జుట్టు ఊడటం ఆగుతుంది, ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. హెయిర్ ఫాలికల్స్ ని హెల్దీగా ఉంచి ఊడిన జుట్టు మొత్తాన్ని మళ్ళీ పెంచే మంచి స్కాల్ప్ స్క్రబ్ చెప్తాను, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జయశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మంచి రెమెడీస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మన బాడీ మీద డెడ్ స్కిన్ ఉన్నట్టే మన స్కాల్ప్ మీద కూడా డెడ్ స్కిన్ ఉంటుంది. మనం యూజ్ చేసిన షాంపూస్, కండిషనర్స్, హెయిర్ మాస్క్ సరిగ్గా క్లీన్ చేసుకోకపోయినా అవి బిల్డప్ లాగా స్కాల్ప్ మీద అలా ఉండిపోతాయి. దీనివల్ల స్కాల్ప్ ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఇదంతా క్లీన్ చేసుకోవడానికి మనం 15 డేస్కి ఒకసారి కానీ లేదా మంత్లీ ఒక్కసారి కానీ స్కాల్ప్ స్క్రబ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించేది 100% న్యాచురల్ స్కాల్ప్ స్క్రబ్. ఫస్ట్ మనం 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకోవాలి. మీ దగ్గర న్యాచురల్ది లేకపోతే మంచి బ్రాండ్ది స్టోర్ నుంచి అయినా తెచ్చుకుంది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ 2 టేబుల్ స్పూన్స్ యూజ్ చేయాలి. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫ్లాక్స్ సీడ్స్ జెల్ 15 డేస్ ఎలా స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో అనేది చూపించాను చాలాసార్లు. నా దగ్గర ఇప్పుడు అది అయిపోయింది, అందుకే నేను బాటిల్లో యూజ్ చేసేస్తున్నాను. బ్రాండ్ నేమ్ మెన్షన్ చేయట్లేదు, ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్కి తెలుసు కాబట్టి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోవాలి. నార్మల్ బ్రూ పౌడర్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకోవాలి. షుగర్ తీసుకునేటప్పుడు మరీ పెద్ద క్రిస్టల్స్ లేకోకుండా మీడియం ఉండేవి తీసుకోండి. పెద్ద క్రిస్టల్స్ తీసుకుంటే మనం స్క్రబ్ చేసుకునేటప్పుడు కొంచెం హార్ష్గా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి. ఒకవేళ మీరు ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకోకపోతే ఇందులో 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ నైట్ ఆయిల్ పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు ఆయిల్ స్కిప్ చేసేసాను దీనిలో. ఒకవేళ ఆయిల్ పెట్టుకోకపోతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇందులో యాడ్ చేసుకుంటాను. ఇది అప్లై చేసుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కరెక్ట్గా అప్లై చేసుకుంటే రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి. మనం చిన్న చిన్న సెక్షన్స్గా తీసుకుని మనం స్కాల్ప్ స్క్రబ్ చేసుకునేటప్పుడు చాలా జెంటిల్గా స్లోగా సర్క్యులర్ మోషన్స్లో మనం స్క్రబ్ చేసుకోవాలి. ఒకేసారి గట్టిగా రుద్దినట్టు అలా చేయకూడదండి. అలా చేస్తే మీకు హెల్దీగా ఉన్న హెయిర్ కూడా ఊడిపోతుంది. ఎప్పుడైనా కానీ స్కిన్కైనా హెయిర్కైనా స్క్రబ్బింగ్ చేసుకునేటప్పుడు చాలా స్లోగా చేసుకోవాలి. అండ్ నేనేంటంటే నాకు ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ స్క్రబ్ చేసుకుంటాను, మసాజ్ చేసుకుంటాను. నాకు ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ టైట్గా పోనీటైల్స్ కానీ హెయిర్ క్లిప్స్ కానీ ముడి వేసుకుని పెట్టుకున్నప్పుడు ఫ్రంట్ హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది కదా, అక్కడ మనం మసాజ్ చేసుకుంటే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది ఇందులో షుగర్ యూజ్ చేయడం వల్ల జెంటిల్ ఎక్స్ఫోలియేటర్ లాగా పనిచేస్తుంది. అలోవెరా యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుంది. మన స్కాల్ప్కి మంచి హైడ్రేషన్ ఇస్తుంది. స్మూత్ చేసి దురద కానీ ఇచీనెస్ కానీ ఉంటుంది కదా, వాటిని తగ్గించేస్తుంది. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ జెల్లో ఒమేగా 3 ఉంటుందండి. మన హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది, స్కాల్ప్ని హెల్దీగా చేస్తుంది. కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తే కనుక మన హెయిర్ నారిషింగ్గా ఉంటుంది, స్కాల్ప్ కూడా చాలా హెల్దీగా వస్తుంది. మనకి హెయిర్ లాస్ అవ్వకోకుండా కూడా కాపాడుతుంది. ఒక్కసారి ఇదంతా జెంటిల్గా మసాజ్ చేసేసుకోవాలి. ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత మనం మన స్కాల్ప్ మీద ఎక్కువసేపు కూడా ఉంచవసరం లేదు. జస్ట్ 5 to 10 minutes ఉంచితే చాలండి, అంతకన్నా ఎక్కువ కూడా ఏం ఉంచవసరం లేదు. మనం మసాజింగ్ చేసుకోవటం కూడా 3 to 4 minutes వరకు మసాజ్ చేసుకుంటే సరిపోతుంది, గట్టిగా చేయవసరం లేదు. ఇది ఓన్లీ స్కాల్ప్కి అప్లై చేసుకోవటమే. మీకు హెయిర్ లెంత్ కూడా డ్రై అనిపిస్తే కనుక ఫ్లాక్సీడ్ జెల్ని హెయిర్ లెంత్కి అప్లై చేసుకుని ముడి పెట్టేసుకోండి. 10 minutes తర్వాత హెయిర్ వాష్ చేసుకోవటమే. నార్మల్ షాంపూ అండ్ కండిషనర్ పెట్టేసుకోవచ్చు. నేనైతే కండిషనర్ కూడా పెట్టుకోకుండా మీకు చూపిస్తున్నాను రిజల్ట్ ఎలా ఉంది అనేది. హెయిర్లో వాల్యూమ్ అనేది క్లియర్గా కనిపిస్తుందండి. స్కాల్ప్ చూడండి ఎంత నీట్గా క్లీన్గా అయిందో. స్కాల్ప్ నీట్గా హెల్దీగా ఉంటే, బిల్డప్ ఏమీ లేకోకుండా ఉంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది, ఎక్సెస్ ఆయిల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ ఒత్తుగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. మీరు ఇది 15 రోజులకు ఒకసారి కానీ లేదంటే ఎక్కువ డాండ్రఫ్ ఉందంటే వారానికి ఒకసారి కానీ యూజ్ చేయొచ్చు. మీకు హెయిర్ గ్రోత్ బాగున్నది అన్నప్పుడు ఆపేసినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తప్పకుండా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.